హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇదైతే పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయము. ఇది గూడా మన నల్గొండ జిల్లా పానగల్లు అనే గ్రామంలోనే ఉంటుంది. మన ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంకి 1.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడైతే. మనకి ఎర్లీగా వెళ్తే మాత్రం ఫస్ట్ ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకున్న తర్వాతే ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళొచ్చు. స్టార్టింగ్ ఇదే ఉంటుంది కాబట్టి. లేదు అనుకుంటే మాత్రం మనకి ఛాయా సోమేశ్వరాలయంలో ఛాయని చూడ్డానికే వెళ్తాం గదా! అంటే నీడ దర్శనం కోసమే వెళ్తాం కాబట్టి సన్‌సెట్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఈ టెంపులా, ఆ టెంపులా అనేసి. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా బావుంది. ఇది 11, 12 శతాబ్దం నాటి టెంపుల్ అంట. ఇక్కడైతే 70 స్తంభాలుంటాయి. గుడి ఆవరణంలో ఉండే 70 స్తంభాలుంటాయి. ప్రతి ఒక్క స్తంభం మీద రామాయణం, మహాభారతం, శివపురాణానికి సంబంధించిన పిక్చర్స్ అన్నయితే ఇక్కడుంటాయి. మేము వెళ్ళిన టైంలో అయితే గుడి క్లోజ్ ఉంది. కొంచెం బాధపడ్డాము. ఇంత దూరం వచ్చాం దర్శనం జరగలేదు అని. 5 మినిట్స్ మేమలా అన్నీ అబ్జర్వ్ చేసేలోపే పంతులు గారైతే వచ్చారు. ఇక్కడైతే మేము అర్చన చేపించుకున్నాము. ఇంకా పక్కనే జంట నాగులున్నాయి. అలాగే అభయ ఆంజనేయ స్వామి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ టెంపులొచ్చేసి మనకి అభిషేకం చేసినప్పుడు మాత్రమే పచ్చగా అయిపోతారంట. అలాగే ఈ పచ్చల సోమేశ్వరాలయం అనే పేరెందుకొచ్చిందంటే స్టార్టింగ్‌లో మన శివలింగం ఆకారం వచ్చేసి అన్ని శివలింగాలు ఎలా ఉంటాయో అలాగే ఉండేది. ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్‌లో ఉండే శివయ్యని ప్రతిష్ఠించారంట. అయితే ఇవి ధ్వంసం అవ్వడం వల్ల మనకి ఆ పచ్చగా కనిపిచ్చే శివయ్యని ధ్వంసం చేసిర్రంట. తర్వాత మళ్ళా వేరే శివలింగంని పెట్టారు. ఇప్పుడు ఉన్న శివయ్య మాత్రం అభిషేకం చేసినప్పుడు మాత్రమే మనకి పచ్చగా దర్శనమిస్తారు. మిగతా టైంలో యథావిధిగా కనిపిస్తారింకా. మేమైతే ఈ టెంపుల్‌ని గూగుల్‌లో చూసి వెళ్ళాము. పానగల్లు టెంపుల్స్ అని కొట్టగానే ఇంక మాకు ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం అని వచ్చేసింది. లేకపోతే ఇది మిస్ అయ్యేవాళ్ళమేమో. ఇక్కడైతే మనకి మ్యూజియం కూడా ఉంటుంది. అప్పట్లో ధ్వంసమైన విగ్రహాలన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఇంకా మన ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి పంతులకి తెలిసిన వాటిలో మనం కొన్నైతే తెలుసుకుందాము. నేనైతే పంతుల్నడిగి మీకు వివరణ ఇస్తాను. లాస్ట్‌లో ఉంటుంది చూడండి. ఇంకా ఈ టెంపులొచ్చేసి మన నల్గొండ జిల్లాలో పానగల్లు అనే గ్రామంలో ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉన్న వాళ్ళైతే విజిట్ అయితే చేయండి. టెంపుల్ చాలా బావుంది ఆవరణ అంతా. ఇంకా మనం పంతులు గారిని కనుక్కొని గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పచ్చల సోమేశ్వర స్వామి అంటే ఇక్కడ పచ్చల రాయితోని ఉన్నది కాబట్టి పచ్చల రాయితోని చేసిర్రు కాబట్టి పచ్చల రాయి అంటే అభిషేకం చేసేటప్పుడు మాత్రమే పచ్చగా కనిపిస్తదనమాట. ఇక్కడొచ్చేసి మరకత లింగం, బ్రహ్మస్థాలుంటాయనమాట. ఇక్కడొచ్చేసి పానగుట్ట మీద ఒకప్పుడు పచ్చ హారం ఉండేది కాబట్టి దాని వల్లనే ఇక్కడ ఒకప్పుడు కాంతొచ్చేదనమాట. ఇక్కడ నంది చుట్టూ స్తంభాలున్నాయి కదండీ ఇక్కడ. రామాయణం, భాగవతం, భారతం, విష్ణు ప్రత్యక్షాలు చెక్కబడిందనమాట. ఇక్కడ మనకి లాస్ట్ అవతారం వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారనమాట. ఇక్కడ శివుడు అనుకోనుంటే నాభి పైన అమ్మవారు కూర్చుంటారనమాట. ఇక్కడొచ్చేసి వినాయకుడనమాట. ఇక్కడ అతిపెద్ద నంది అంటే నంది ఇక్కడ. పచ్చగా కనిపిస్తదండి ఇక్కడ. అభిషేకం చేసినప్పుడు మాత్రమే పచ్చగా కనిపిస్తదనమాట. ముస్లిమ్స్ ప్రతిష్ఠించారనమాట. హ్మ్. కాకతీయ కాలంలో. అప్పుడు అంటే పొద్దుగాల 5:30కి అట్లా ఓపెన్ జేసి, మళ్ళీ మధ్యాహ్నం వరకు 1 వరకు ఉంటమనమాట. తర్వాత మేము సాయంత్రం వచ్చేసి 4:30 తర్వాత ఓపెన్ జేసి, తర్వాత మొత్తం ఎప్పుడు బంద్ చేస్తామంటే 8 గంటలకు బంద్ చేస్తామనమాట. కా కార్తీక మాసం, ఇంకోటి శివరాత్రి. కార్తీక మాసం, శివరాత్రి. ఓకే.